అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేను వచ్చేసాను మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త ఎక్స్పీరియన్స్తో. అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఈ వీడియోలో అనేది మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే మేము అవధూత దత్తాపీఠం, ఇది దుండిగల్లో ఉందన్నమాట. ఇది ఒక ఆశ్రమం అండ్ దాంట్లో టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇది చాలా డేస్ నుండి వెళ్ళాలి అనుకునే ఒక ప్లేస్ అనమాట. ఎందుకంటే మేము వరంగల్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి రింగ్ రోడ్ ఎక్కగానే మాకు ఈ టెంపుల్ అనేది కనబడుతుంది. సో ఎప్పుడు వెళ్దాం అనుకున్నాం. ఫైనల్లీ ఈరోజు అయితే మాకు కుదిరిందనమాట. ఇది అవధూత దత్తాపీఠం అని గూగుల్లో టైప్ చేస్తే మనకి లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 12:30 అండ్ అగైన్ 5 to 7:30 అనమాట. ఏంటంటే మనకి ఈవినింగ్ టైం కన్నా వెళ్తే 5 to 6 ఆ టైంలో వెళ్ళాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి. లేదు అని అంటే మార్నింగ్ టైంలోనే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మార్నింగ్ టైం వ్యూనే బాగుంటుంది. చాలా టెంపుల్స్ నైట్లో బాగుంటుంది అనుకుంటాము. కాకపోతే ఇదేంటంటే మేము చేసిన మిస్టేకే అదనమాట. మార్నింగ్ టైంలో వెళ్తే ఇంకా బాగుండేది. మేము ఓన్లీ దర్శనం చేసుకొని వచ్చాము. చుట్టూ ఉన్న గోశాల కానివ్వండి, లేకపోతే అన్నపూర్ణ మందిరం కానివ్వండి, అవన్నీ చూడలేదు మేము. సో అదొకటి చాలా ఇది ఉండే. అందుకే మాలాగా మీరు మిస్ అవ్వకండి. అన్నీ మార్నింగ్ టైంలో వెళ్తే ఖచ్చితంగా అన్నీ చూడొచ్చు. ఇది ఆశ్రమం కాబట్టి 7:30కే ప్రతి టెంపుల్ అయితే అరౌండ్ 8:30 వరకు ఉంటాయి. సో అదే ఎక్స్పెక్ట్ చేసామన్నమాట మేము. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇలా షటర్స్ ఉంటాయి. షాపింగ్ కూడా కాదు, మనకి పూజా సామాగ్రి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. లైక్ ధూప్ స్టిక్స్ కానివ్వండి, లేకపోతే మాలలు అలాంటివి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి డొనేషన్కి సంబంధించిన, లేకపోతే సేవకి సంబంధించిన ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. సో మనం దర్శనం చేసుకోవడానికి స్ట్రైట్గా వెళ్తే మనకి చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఆల్రెడీ, అవే అనమాట. మనకి ఇందులో నవగ్రహాలు అండ్ హోమం చేయించుకోవచ్చు. గణపతి దర్శనం ఇస్తారు, రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం ఇస్తారు, అండ్ హనుమంతుడు ఉంటారు, దత్తాత్రేయ స్వామి ఉంటారనమాట. అంటే దత్త అవధూత స్వామి. అండ్ శివుడు కూడా గ్రీన్ కలర్లో ఉంటాడు. సో చాలా బాగా అనిపిస్తుంది శివుడిని చూస్తే. ఎందుకంటే నేను చూడలేదు అసలు, ఇక్కడే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. అండ్ వినాయకుడిని తీస్తుంటే పంతులు గారు అన్నారు వీడియో తీయొద్దమ్మా అని. సో అందుకోసం నేను ఇంకా వీడియోస్ తీయలేను. అక్కడ రాముడి పట్టాభిషేకంది కూడా ఎంపోజ్లో పెట్టారు. సో అదొక ఇమేజ్ అయితే నేను దీంట్లో యాడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఒక గుహలో హనుమంతుడివి దశావతారాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ అండ్ నడవలేని వాళ్ళు, మెట్లెక్కి దిగలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇట్లా లిఫ్ట్ చైర్ అనేది పెట్టారు. చాలా బాగుంది నాకు. అండ్ వీల్ చైర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఎవరైతే నడవలేరో వాళ్ళ కోసం. అండ్ ఇదంతా స్వామివారి హనుమంతుడివి అవతారాలు. మా చిన్నోడికి ఎలా ఉందో తెలియదు కానీ వాడు కొంచెం కన్ఫ్యూజ్గా అయ్యాడనమాట. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్. మా పాపనైతే భలే ఎంజాయ్ చేసింది. అంటే ప్రతి ఒక్కటి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట నాకే. ఆ వీడియో తీద్దామనుకున్నాను, కాకపోతే అక్కడ పంతులు వాళ్ళు ఉన్నారు అనేసి నేను వీడియో తీయలేను. అండ్ చూడండి ఎక్కడ అంటే అక్కడ ఫోటో స్టిల్స్ అనేది ఇస్తుంది. కాసేపు నవ్వుకున్నాము మా పాపను చూసి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే, గుహలోకి సూర్యుడిని ఎలాగో తీసుకురాలేము, సూర్యుడి కిరణాలు కూడా. ఇక్కడ ఏంటంటే సూర్యుడిని ఏదైతే సూర్యుడిది ఆకారం ఉంటుందో ఆ ఆకారం అనేది మన వాళ్ళ పైన రూఫ్కి పెట్టారు చూడండి ఇలా. అండ్ కింద ఆంజనేయ స్వామిని నిల్చోబెట్టారనమాట. చాలా నిజంగా చూడగానే ఆ థాట్కే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, భలే అనిపించింది. అండ్
ఈ ఆశ్రమం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు స్థాపించారనమాట. ఆహ్, అయితే దీంట్లో ఏంటంటే ప్రతి సండే మెడికల్ క్యాంప్ ఉంటుంది. అండ్ ఫ్రీ ఐ క్లినిక్ క్యాంప్స్ కూడా ఉంటాయి. సో, ఓన్లీ ఆశ్రమం వాళ్ళనే కాదు, బయట వాళ్ళని కూడా అలౌ చేస్తారు. సో, ఎవరికైతే యూజ్ అయితుంది అనుకుంటారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఈ ఆశ్రమంలో చాలామంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. అండ్ ఎవరైతే ఫైనాన్షియల్‌గా పూర్ ఉమెన్స్ ఉంటారు కదా! వాళ్ళకి షెల్టర్ ఇస్తారంట. ఫుడ్ వచ్చేసి అమ్మ ఒడి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. సో, పెద్ద హాల్ ఉంటుందంట. అండ్ ప్రేయర్ కోసం కూడా హాల్ అనేది చాలా పెద్దగా ఉంటుందంట. ఇవన్నీ నేను మిస్ అయ్యాననమాట. మీరైతే అసలు మిస్ అవ్వకండి. మంచిగా డే టైమ్‌లో వెళ్ళండి. అన్నీ చూడండి. అన్నీ దర్శనం చేసుకోండి. సో, ఏంటంటే మనకు వెళ్ళిన వాల్యూ అనేది ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ నేనైతే అన్‌సాటిస్ఫైగానే వెళ్ళాను. ఈ ఆశ్రమం నుండి. బికాజ్ ఏంటంటే నాకు గోశాల అంటే చాలా ఇష్టం. సో, అది ఒక్కటి మిస్ అయ్యాను. మెయిన్ నాకు ఇవన్నీ ఏమో కానీ గోశాల మిస్ అయ్యాను అనేది ఒకటి మైండ్‌లో ఉండిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే మేము పూరి జగన్నాథ్ టెంపుల్ బొల్లారంలో ఉంటుంది. అక్కడికెళ్ళామనమాట. సో, అంటే నేను ఎ ఎ తెలంగాణ భవన్ పక్కన ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ లాగా ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, అక్కడేంటంటే లైటింగ్ బాగా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ తక్కువుందనమాట. అంటే చుట్టూ ఇల్లులు ఉండడం వల్ల పార్కింగ్ కూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతది. అండ్ 4 సైడ్స్ 4 గేట్స్ ఉన్నాయి. పక్కనే మున్సిపల్ వాళ్ళది పార్క్ ఉంది. పిల్లలకి మంచిగా ఆడిపియొచ్చు డే టైమ్‌లో వెళ్ళినప్పుడు. అండ్ లోపలికెళ్ళగానే ఇలా ఉంటుందన్నమాట. సో, ఇదంతా నేనైతే ఆ స్వామివారి లైఫ్ అనుకుంటున్నాను. అదేనో కాదో నాకు తెలీదు. నాకు టైం లేదు అంత డీటెయిల్‌గా చూడడానికి. సో, అప్పటికే మాకు చాలా లేట్ అయిందనమాట. సో, లోపలైతే వీడియో తీయడానికి ఛాన్స్ లేదు కాబట్టి నేను లోపలైతే స్వామివారిని కాలి దర్శనం చేసుకున్న. వీడియో అయితే తీయలేదనమాట. సో, పూరి జగన్నాథ్ టెంపుల్ అనగానే మనకి ఇలా గోపురాలైతే కనబడతాయి. అది స్పెషల్ అనమాట. జగన్నాథుడి టెంపుల్స్ అనంగానే ఇలానే ఉంటాయి ఎక్కడైనా. అండ్ మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ అంటే చాలా ప్లేస్ ఉంది లోపల వరకి. బయట మాత్రమే పార్కింగ్‌కి ప్రాబ్లమ్ అయింది గానీ, లోపలైతే మంచిగా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. సో, మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ప్రతి పిల్లలు మా పిల్లలే అని కాదు, ప్రతి పిల్లలకి ఇట్లా బ్రేక్ ఇవ్వడం చాలా అంటే చాలా బె బెటర్ అనమాట. ఎందుకు అనంటే వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. అండ్ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే చిరాకుగా ఉంటారు. సో, మనల్ని కూడా చాలా ప్రాబ్లమ్ చేస్తారనమాట. సో, ఇలా వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్‌కి వన్స్ అట్లా తీసుకెళ్తే బయటకి వాళ్ళు కూడా ఫ్రెష్ అవుతారు. అండ్ మనకు కూడా కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో, అక్కడ భజన పాటలకి మా వాడైతే ఫుల్ చిల్ అయిపోయాడు. భజన చేస్తూ హాయిగా భజన చేస్తూనే నడిచాడనమాట. సో, ఈ టెంపుల్‌లో మనకి ఆంజనేయ స్వామి, శివుడు అండ్ అమ్మవార్లు, వినాయకుడు దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్‌లో. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు మాత్రం ఈ టెంపుల్‌లో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చనమాట. మంచిగా పీస్‌ఫుల్‌గా ఉంది. ఈవినింగ్ టైంలో ఎవరికైతే ప్రశాంతత కావాలో ఈ టెంపుల్‌కైతే నైట్ టైంలో రావాలి. డే టైంలో కొంచెం ఎండకి ప్రాబ్లమ్ అవుతది. నైట్ టైంలో అయితే చల్లగా బాగుందనమాట. అండ్ నెక్స్ట్ మేము పిజ్జా హౌస్‌కి అయితే వచ్చాము. సో, నైట్ అరౌండ్ 10 అయింది మేము ఇక్కడికి రావడం. ఇది గండిమైసమ్మలో ఉందనమాట. సో, 8-9 మంత్స్ అయింది ఇది పెట్టి. సో, మేము ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. సో, బాగుంది. ఫుడ్ వైజ్ కూడా ప్రతి పిస్తా హౌస్‌లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది. అండ్ తర్వాత ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసి మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో, నర్సాపూర్‌కి ఎవ్వరు వచ్చినా కానీ మార్నింగ్ టైంలో అయితేనేమో మనకి కోతులు ఉంటాయి, టార్చర్ పెడతాయి అన్నమాట. 4 వీలర్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు.
బట్ టూ వీలర్ వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది, మీదికి వచ్చేస్తాయి అన్నమాట. సో బైక్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నైట్ టైంలో ఫారెస్ట్ కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంది. సో ఫోర్ వీలర్ పైనే మార్నింగ్ అయినా నైట్ అయినా ఫారెస్ట్ని చూడాలి అనుకుంటే మాత్రం డే టైంలో రండి, ఫోర్ వీలర్ పైన రండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు అలా నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ నా వీడియోస్ అయితే మిస్ అవ్వరనమాట. సో ఎవరికైతే హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళకి ఈ టెంపుల్స్ గురించి తెలియకపోతే మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, సో దట్ టైమింగ్స్ విషయంలో కానివ్వండి, ఇంకేదైనా విషయంలో కానివ్వండి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్